జయ వీరభద్రకు సార్ నమో నమ. మనం పంచభూతాలు విగ్రహాలు చేసిన తర్వాత తప్పుందన్న. ఇంద్రదేవుడిది, వరుణదేవుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు, అన్నపూర్ణేశ్వరమ్మ, భూదేవమ్మ, గంగమ్మ దేవి, సూర్యచంద్రులు, సాక్షాత్తు లోక మాతాపిత పార్వతి పరమేశ్వర విగ్రహాలతో పూజలు అందుతూనే ఉండాలా. వాళ్ళు అందుతూనే వాళ్ళు సకాలంలో వర్షాల గురించి అన్ని సకాలం ఉంటాయి. మనం ఏది లేకుండా బతకగలం. ఈ శరీరం వెలగాలంటే వీళ్ళందరూ లేకుంటే వెలుగుతుందా? సూర్యదేవుడు లేకుంటే ఉంటుందా? చంద్రుడు లేకుండా వెన్నెలే ఉంటుందా? అగ్నిదేవుడు అగ్గి లేకుండా బతకగలమా? గంగమ్మ నీళ్ళు లేకుండా బతకగలమా? అన్నపూర్ణేశ్వరం అన్నం పెట్టకుండా బతకగలమా? భూదేవ స్థానం ఇవ్వకుండా బతకగలమా? పంట పండించాలన్నా, నువ్వు లాస్ట్కి చనిపోతే భూమిలో పెట్టుకోవాలన్నా, నీకు నీడనిచ్చే ఇల్లుల్ని, బిల్డింగుల్ని, తర్వాత చెట్లని, పుట్లని, గుట్లని, రాళ్ళని, రెప్పలని అన్నింటిని భరించి లాస్ట్కి మనం కొలిచే దేవాలను కూడా భారం భరిస్తుంది. మనం ఉమ్మి వేసినా, మల విసర్జన చేసినా అన్నీ భరిస్తుంది. లాస్ట్కి తమ పిల్లల్లా చూసుకొని ఇప్పుడు భరిస్తుంది కాబట్టి మనం వెలుగుతున్నాం. ఒక్కసారి ఆ ముగ్గురం చూస్తే నాశనం అయిపోతాం. భూదేవి విగ్రహం ఉండాలి, గంగమ్మ దేవి విగ్రహం ఉండాలి, అందరు దేవుల విగ్రహాలు ఉంటే మనం సుభిక్షంగా ఉంటాం. జై